హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ కింద హెమటాలజిస్ట్ డాక్టర్ శరణం అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి కేర్ హాస్పిటల్లో ప్రతి నెల మొదటి గురువారం బోన్ మార్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో లుకేమియా, లింఫోమాస్, మల్టిపుల్ మైలోమా, ప్లాస్టిక్ ఎనిమియా, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్ వంటి క్యాన్సర్, రక్త రుగ్మతలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం తిరుపతి కేఆర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్. నేను సీనియర్ హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎవ్రీ ఫస్ట్ థర్స్డే ఇక్కడ కేఆర్ హాస్పిటల్లో డాక్టర్ రమేష్, ఈయన నా క్లాస్మేట్, ఎంబీబీఎస్ క్లాస్మేట్స్. ఈయన ఎప్పటి నుంచో మాకు చాలామంది తిరుపతి ఫ్రెండ్స్ హెమటాలజీ ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు మన తిరుపతిలో, ఇక్కడ ఉన్న పేషెంట్స్కి ఏమైనా మనం చేయగలమా అంటే అప్పుడు ఇంకా ఆలోచించి ఎవ్రీ ఫస్ట్ థర్స్డే ఇక్కడ మనం ఓపీడీ పెట్టుకుందాము అనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడికి స్టార్ట్ చేసాము. లాస్ట్ 6 months నుంచి ఇక్కడ ఎవ్రీ ఫస్ట్ థర్స్డే ఆఫ్ ఎవ్రీ మంత్ నేను కేఆర్ హాస్పిటల్లో యశోద హాస్పిటల్స్ తరఫున నేను హెమటాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నానండి. సోమాజిగూడ ఎస్పెషల్లీ. ఈ సందర్భంగా నేను ఇక్కడ హెమటాలజీ అంటే ఏమేమి సర్వీసెస్ మేము ఇస్తాము అంటే ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్స్ అండి, బ్లడ్ రిలేటెడ్ ఎనీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియా, లింఫోమా, మైలోమా, లేకుంటే నాన్ క్యాన్సరస్ కండిషన్స్ లైక్ ఎప్లాస్టిక్ అనీమియా, తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా, ఇలాంటివి ఏదైనా సరే ఎక్కడైతే వాటికి ట్రీట్మెంట్ ఏమేమి ఇది కాకుండా బ్లీడింగ్ డిజార్డర్స్, క్లాటింగ్ డిజార్డర్స్ అంటాం, ఎక్కువగా రక్తస్రావం అవ్వడం కానీ, ఊరికేనే రక్తం గడ్డకట్టుకోపోవడం కానీ, ఇలాంటి టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి కానీ, ఇవన్నీ నాన్ క్యాన్సరస్ కండిషన్స్, వీటికి కూడా మనము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. వీలైనంత వరకు తిరుపతిలోనే ఈ హాస్పిటల్లోనే అయ్యేటట్టు చూస్తాము. కానీ కొద్ది పెద్దవి లైక్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటివి ఏదైతే ఇక్కడ చేయలేమో అలాంటివి మాత్రం మేము హైదరాబాద్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాము. అలాంటి ఒక కండిషనే ఈ పాప. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి లైక్ 4.5 years నుంచి అమ్మాయికి తెలసీమియా అనే జబ్బు బయటపడింది అనమాట. అంటే ఎవ్రీ మంత్ అమ్మాయికి 4 or 5 హిమోగ్లోబిన్ పడిపోయేది. కంపల్సరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించుకుంటే మళ్ళీ తను నార్మల్ యాక్టివిటీకి వస్తుంది అనమాట. తన రొటీన్ యాక్టివిటీస్, ఆడుకునేది కానీ, స్కూల్కి వెళ్ళేది కానీ పరిస్థితి, లేదంటే బాగా నీరసం అయిపోయి 4-5 అయిపోయేది అనమాట హిమోగ్లోబిన్. అప్పుడు నన్ను కలిశారు 3 years బ్యాక్. అప్పుడు మనం ఒకసారి దీనికి తెలసీమియా అనే జబ్బు ఏంటంటే అది జెనెటిక్గా వచ్చే ప్రాబ్లం. ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే రక్తం ఎవ్రీ మంత్ పడిపోతూ ఉంటుంది 4 or 5కి. సో దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఎయిదర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎవ్రీ మంత్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. ట్రాన్స్ప్లాంట్ అంటే మన ఎముక మధ్య మార్పిడి చికిత్స అంటున్నాం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. కానీ చాలామందికి తెలియదు అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇది క్యూర్ అవుతుంది అనే విషయమే తెలియదు. అందరూ ఎవ్రీ మంత్, అండ్ చాలా కాస్ట్లీ అఫేర్, ప్లస్ చాలా లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఇవన్నీ అవసరం పడుతుంది. అదే ఎవ్రీ మంత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించుకుంటే అది సింపుల్ అనమాట. మళ్ళీ వచ్చి బ్లడ్ ఎక్కించుకోవడం, మళ్ళీ వచ్చి బ్లడ్ ఎక్కించుకోవడం. కానీ లాంగ్ టర్మ్గా బ్లడ్ ఎక్కించుకునే దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months 1 year అట్లా అయ్యే కొద్దీ ఐరన్ అనేది డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. మన బ్లడ్లో ఉండే ఐరన్ అంతా హార్ట్లో కానీ, లివర్లో కానీ, అట్లే పిట్యూటరీ గ్లాండ్, ఇట్లా ఎవ్రీ ఆర్గాన్లో డిపాజిట్ అయిపోయి హార్ట్లో డిపాజిట్ అయితే కార్డియాక్ సిరోసిస్ అంటాము. అంటే దాని ఫంక్షన్ తగ్గిపోతుంది. ఆర్ లివర్ సిరోసిస్ అంటాం, లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. పిట్యూటరీ గ్లాండ్లో డిపాజిట్ అయితే ఐరన్ అంతా వాళ్ళ గ్రోత్ అబ్నార్మాలిటీస్ పెరగరు సరిగ్గా. మిగతా వాళ్ళందరూ బాగానే వాళ్ళ ఏజ్ తగ్గట్టు పెరుగుతారు, కానీ వీళ్ళు మాత్రం అలానే పొట్టిగా ఉండిపోతారు, సరిగ్గా పెరగరు అనమాట. సో ఇలాంటి కాంప్లికేట్ ఇన్ని చేస్తున్నా కూడా ఆ జబ్బు అయితే నయం కాదనమాట. బై ద ఏజ్ ఆఫ్ 20-25 years కంటిన్యూస్గా ఐరన్ ఎక్కించుకునే దానివల్ల, బ్లడ్ ఎక్కించుకునే దానివల్ల ఐరన్ అక్యుములేట్ అయ్యి బై ద ఏజ్ ఆఫ్ 20-25 వాళ్ళు యూజువల్గా చనిపోతారు అనమాట. లివర్ ఫెయిల్ అయ్యో లేకుంటే హార్ట్ ఫెయిల్ అయ్యో. దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ ట్రాన్స్ప్లాంట్, అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. వాళ్ళ మదర్ ఫుల్ మ్యాచ్, ఆవిడే కణాలు ఇచ్చింది. ఆవిడ కణాలు తీసుకొని ఈ పాపకి ఎక్కించిన తర్వాత ఇప్పుడు లాస్ట్ 3 years కదమ్మా మన బ్లడ్డే అవసరం లేకుండా, ట్రాన్స్ఫ్యూషన్ అసలు అవసరమే లేకుండా పోయింది. అండ్ ఆ ఐరన్ తగ్గించుకునే మెడిసిన్స్ కొన్ని ఉంటాయన్నమాట, ఇంతకుముందు తీసుకున్నాం, అవన్నీ కూడా అవసరం లేకుండా ఇప్పుడు ఫెరిటిన్ అనేది నార్మల్గా ఉంది. ఆ అమ్మాయి పాటు తన పని తను చేసుకుంటుంది, స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు నార్మల్ యాక్టివిటీకి తను రెస్టోర్ అయిపోయింది అనమాట. అంతకుముందు ఎవ్రీ మంత్ షీ యూస్ టు రిక్వైర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనమాట.
ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి మన రమేష్ డాక్టర్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది మనకు పంపించారు ఇక్కడ మల్టిపుల్ మైలోమా అనే దానికి కూడా మనం అలోజెనిక్ ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఎక్కడైతే ఏమేమైతే ఇలాంటి రక్తకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మన కేఆర్ హాస్పిటల్ తిరుపతి అండ్ చుట్టూ ఉన్న ఎక్కడన్నా ఉంటే కూడా ఎవ్రీ ఫస్ట్ థర్స్డే కానీ ఇక్కడికి వస్తే నేను యశోద హాస్పిటల్ తరఫున మన సమాజంలో యశోద హాస్పిటల్ తరఫున నేను వీలైనన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడే సాల్వ్ అయ్యేటట్టు చూస్తాము. కొన్ని టిపికల్ కేసెస్ ఇక్కడ మేనేజ్ చేయలేనటువంటివి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చేసి పంపిస్తాం అనమాట. వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంతా CMRFలోనే కవర్ అయ్యింది. వాళ్ళు కొద్దిగా ఏదో 50,000 1 lakh లేకుండా అంటే అంతకన్నా ఎక్కువ పెట్టుండరు. రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంతా CMRFలోనే కంప్లీట్ చేస్తాం అనమాట. అది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీరు వచ్చిన దానికి.